జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్హెచ్ఓల ద్వారా నేర సమీక్ష సమావేశం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూలంకషంగా ఎస్హెచ్ఓ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ గ్రేవ్ ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు ఎలాంటి జాప్యం చేయరాదని పోలీసు అధికారులకు ఆదేశించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాలే అధికంగా ఉన్నాయని, కావున అధికారులు సైబర్ నేరాలు జరగకుండా మూఢనమ్మకాలు పైన గంజాయి బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మరియు పాఠశాల విద్యార్థులకు, గ్రామాల్లో ప్రజలకు కళా బృందాల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులపై కూడా ఆరా తీసి పురోగతి సాధించాలని సూచించారు. ఎస్ఐ మరియు సిఐ స్థాయి వరకు కూడా విజిబుల్ పోలీసింగ్ అందరూ ఖచ్చితంగా పాటించాలని, దీనివలన సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేస్తూ ప్రజలకు భరోసా కల్పించవచ్చని అన్నారు. సీసీ కెమెరాల పనితీరు మరియు ఏర్పాట్లో సమాజం నుండి సహకారం తీసుకోవాలని, రౌడీ షీటర్లను సమీక్షలను నిరంతరం గమనించాలని, వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులు సూచించారు. మైనర్లు మరియు మద్యం తాగి వాహనం నడిపితే ప్రతి ఒక్కరిని పట్టుకొని అవసరమైతే లైసెన్స్ క్యాన్సిల్ చేసి విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మరియు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.